విజ్ఞాన్ గారు, ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎలక్షన్‌లనేవి జరిగినాయి. జరిగిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్ అనేది ఇప్పటికి దాకా రాలా. ఇక 4, 5 డేస్ అనేది టైం ఉంది. ఈలోపు వైసీపీ మినిస్టర్ బొత్స సత్యనారాయణ గారు మేమే గెలుస్తున్నాం. జూన్ 9వ తారీఖున వైజాగ్‌లో ప్రమాణ స్వీకారం అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంతమంది వైసీపీ క్యాడర్ వైసీపీ పెద్ద పెద్ద 1, 2 స్థాయి నాయకులు వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వైజాగ్‌లో హోటల్స్ 8, 9 తారీఖులో ఫుల్ అయిపోయినాయి. రైల్వేస్ గాని, ఎయిర్‌వేస్ గాని మొత్తం ఫుల్ అయిపోయినాయని వాళ్ళు చెప్తున్నారు. నిజంగా మీ అనుభవం ప్రకారం చెప్పండి. అక్కడ వైజాగ్‌లో హోటల్స్ అనేది ఫుల్ అయిపోయినాయని మీరు భావిస్తున్నారా? 8, 9 డేట్లకి వైజాగ్‌లో హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి. హ్మ్. వీళ్ళు చెప్పేవేంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వైజాగ్‌లో వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నాం హోటల్స్. నో హోటల్ ఉంది. అవును. మన గ్రీన్ పార్క్ అక్కడ ఉంది. షెరిటను పెట్టారు. దస్పల్లా ఉంది. అండ్ ఇంకొన్ని మహా అయితే మాట్లాడుకునే అంత పెద్ద పెద్ద హోటల్స్ అంటే ఏం లేవు. అండ్ కొన్ని చిల్లా చితకా ఓయోలు, ట్రిబులు, ఫ్యాబిన్‌లు అవి ఇవి అన్నీ కలిపితే ఒక ఓ 2 డజన్ల హోటల్స్ ఉంటాయి మహా అయితే. హ్మ్. అంతే. అంతకు మించి అసలు హోటల్సే లేవు. చెప్పాలంటే మన అమీర్‌పేటలో ఎన్ని హోటల్స్ ఉన్నాయో, ఎస్ఆర్ నగర్ నుంచి అమీర్‌పేట వరకు ఎన్ని ఓయోలు హోటల్స్ ఉన్నాయో, అంతకు సగం హోటల్స్ ఉంటాయి వైజాగ్‌లో హ్మ్. బేసికల్లీ. అంతే. అయి ఫుల్ అయితే ఎంత? అవ్వకపోతే ఎంత? మహా అయితే ఒక్కొక్క హోటల్‌కి ఎన్ని రూమ్‌లుంటాయి? పోనీ 20 రూమ్‌లు, 25 రూమ్‌ల చొప్పున యేసుకున్నా సరే ఎన్నుంటాయి? ఆ! హ్మ్. అంతే గదా! అవును. అంటే పట్టుమని ఒక 200 మంది బుక్ చేసుకుంటే హోటల్స్ అన్నీ అయిపోతాయి. 200 మంది చేసుకుంటే అయిపోతాయి. హ్మ్. సో, హోటల్స్ అన్నీ ఫుల్ అయ్యంటే దాని అర్థం ఏంటి? ఓ 10,00,000 మంది వస్తున్నారనా? లేదుగా. అవును. దెన్ అంతే. అండ్ నెక్స్ట్ ఆ రెగ్యులర్ బుకింగ్సే ఇప్పుడు ఒక 200 మంది పోనీ 300 మందేసుకో. రూముకు నలుగురు 500 మందేసుకో. హ్మ్. 1000 మందేసుకున్నా సరే అంతే గదా! హోటల్స్ అయిపోతాయి. అవును. అన్ని హోటల్స్ ఫుల్ అయిపోతాయి. అండ్ అంటే 1000 మంది, 500 మందితో జగన్ ప్రమాణ స్వీకారం చేసేస్తాడా? ఇంకెవరు రావరా? రావాల్సిన అవసరం లేదా? హ్మ్. ఈ పార్టీ కార్యకర్తలే ఉంటారు గదా! కొన్ని వేల వేల మంది. అవును. దెన్ హౌ? అది వాళ్ళు చెప్పింది. అండ్ నెక్స్ట్ సరే జగన్ అక్కడి నుంచే ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నాడు. ఎక్కడి నుంచి చేస్తాడు? వైజాగ్ నుంచి వైజాగ్‌లో ఎక్కడ చేస్తాడంట? క్వెషన్ మార్క్. అంటే ఆర్‌కే బీచ్‌లో చేస్తాడా? మొన్న అదేదో కొట్టుకొచ్చింది షిప్ అందులో చేస్తాడా? లేకపోతే ఇంకెక్కడ చేస్తాడా? నోవోటెల్‌లో చేస్తాడా? గ్రీన్ పార్క్‌లో చేస్తాడా? రిషికొండ పైకెక్కి చేస్తాడా? ఇవన్నీ అయ్యే పనులు కావు కనేసి అలా అనుకుంటారు ఎవరి నమ్మకం వాళ్ళది. మరి అప్పటిదాకా ఎందుకు ఇప్పుడే చేసుకోవచ్చుగా ప్రమాణ స్వీకారం ఏదో. వెయిట్ చేయడం ఎందుకు? హ్మ్. తర్వాత రిజల్ట్ వస్తే తెలిపోతది. ఎట్లా మీకు అనుకూలమే ఏకగ్రీవమేగా. చేసేసుకోండి ప్రమాణ స్వీకారం. సీ ఆ కాన్ఫిడెన్స్ అనేది అందరికీ ఉంటది. ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటది. ఉండాలి గూడా తప్పు లేదు ఈ హ్మ్. టైంలో. హ్మ్. మేమే గెలుస్తామని వాళ్ళకి వాళ్ళ గెలుపుని కోరుకోకపోతే ఇంకెవడు కోరుకుంటాడు? అవును. అంతే గదా! ఇప్పుడు మన సినిమాలుంటాయి. రిలీజ్ అయ్యాక 2 రోజులు కూడా ఆడవు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరోలు బాగా చెప్తారు ఆ సినిమా గురించి. ఈ సినిమా అట్లా, నా సినిమా ఇట్లా రిలీజ్ అయితే ఉంటది అంటారు. హ్మ్. ఏముండదక్కడ మళ్ళీ. కానీ అలా చెప్పుకోవాలి. అలా చెప్పుకోకపోతే వేస్ట్. అంటే తనే కాన్ఫిడెన్స్‌లో లేకపోతే మిగతా వాళ్ళ కార్యకర్తలకి ఉత్సాహం రాదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇలా ఎందుకు చెప్తున్నాను సార్? ఎలక్షన్ ముందు ఇలా చెప్తే ఒక సరే నిజమే అనుకోవచ్చు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్ రాకముందు ఈ గ్యాప్ అనేది చెప్పినా యూజ్ ఉండదు. ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు యూజ్ భావిస్తున్నారు? ఉండదని కాదు. అంటే సైలెంట్‌గా ఉన్నా కూడా తప్పే. ఆ! వాళ్ళ ఓటమి కన్ఫర్మ్ అయిపోయిందిరా అందుకే సైలెంట్‌గా ఉన్నారు చూడని నవ్వుతారు. హ్మ్. వాళ్ళు బాగా కాన్ఫిడెంట్‌గా ఉన్నారనుకో, అవతలోళ్ళకి భయమైతది. అమ్మో! వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా చేశారా ఏంటి? కొంపదీసి ఈవీఎంలు ఏమన్నా మార్చారా? లేదా స్ట్రాంగ్ రూమ్‌లో ఏమన్నా జరిగిందా? ఇట్లాంటి భయాలుంటాయి వాళ్ళకి. హ్మ్. కనీసం ఆ భయంతోనైనా కొన్నోళ్ళు వీళ్ళు సంతోషంగా బతికేస్తారు గదా! అవును. అంతే. అంతకు మించి ఇంకేం లేదు. అండ్ ఇక్కడ ఇటు చూసుకుంటే మళ్ళీ వీళ్ళు టీడీపీ వాళ్ళు గూడా అమరావతి దగ్గర హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయాయి విజయవాడ దగ్గర నుంచి అవును. అని జెప్తారు. అది కూడా కామనే. ప్రతి ఒక్కరు అండ్ ఫుల్ అవ్వడంలో కూడా తప్పు లేదు. ఇన్ కేస్ ఒకవేళ గెలిచింది ఇప్పుడు ఓ రూమ్ ఎంత మహా అయితే ఓహ్! 2000, 3000 పెట్టి తీసుకుంటారు. అదే మన నోవోటెల్ లాంటివైతే 5,000-10,000 వరకు ఉంటాయి. స్వీట్ రూమ్స్ అయితే ఓ 15,000. హ్మ్. అవును. ఇంకా పోనీ రిచ్ రూమ్ తీసుకున్నామనుకో మొత్తం రిచ్ ఓ 25,000 అబ్బా! అంతేనా? ఆ రోజు అక్కడ ఉండడానికి ఆయనకి కార్యకర్తలు అక్కడికి వస్తారు. అంటే జగన్ మెప్పు పొందాలి. వాడేం జేస్తాడంటే, చూడు సార్ నేను బుక్ చేసుకున్నా సార్ హోటల్ అనంగానే ఆయన మెప్పు పొందాలీయన. హ్మ్. అలా పోతే పోనీ 25,000 అని జెప్పేసి అలా బుక్ చేసుకుంటారు. ఎలక్షన్ డబ్బులొచ్చినప్పుడే బుక్ జేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అవును. వాళ్ళ జేబులో నుంచి ఏం బెట్టల. ముందే అడ్వాన్స్ బుకింగ్ ఇది. అదొక ఐ మీన్ స్ట్రాటజీ. లైక్ నేను నీ దగ్గర కార్యకర్తని. ఓకేనా? నువ్వు గెలుస్తావో లేదో నాకు తెలీదు. కానీ నువ్వు గెలుస్తావు సార్ మీరే సార్ గెలుపు.
మీరు గెలుస్తున్నారు అంతే, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఇదిగో చూడండి నోవోటెల్లో ఈ 2 రూములు నావే, హ్మ్. అలా చూపించుకుంటారు అనమాట. అదొక మెప్పు పొందడానికి, పొందడానికి కోసమే అధినేత తప్ప మెప్పు పొందడానికి వీళ్ళు ఈ అత్యుత్సాహం పనులన్నీ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సార్.